మెదక్లో ఇందిరాగాంధీ సెంటిమెంట్ను పండించారు రేవంత్ రెడ్డి. ఇందిర తుది శ్వాస విడిచింది మెదక్ ఎంపీగానే అని గుర్తు చేశారు రేవంత్ రెడ్డి. ఆమెను మెదక్కు గెలిపించింది కాబట్టే అభివృద్ధి జరిగింది అంటున్నారు. బీఆర్ఎస్ బీజేపీని చూశారు, ఏమైనా అభివృద్ధి చెందిందా అని ప్రశ్నించారు రేవంత్. ఈసారి కాంగ్రెస్ని గెలిపించి చూడండి, అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తామంటున్నారు రేవంత్. ఆనాడు పంజాబ్ తీవ్రవాదుల చేతుల్లో తుపాకీ తూటాలకు బలయ్యి చివరి రక్త పట్టు వరకు దారబోసి నేల కొరిగిన ఇందిరమ్మ నేల కొరిగినాడు ఈ మెదకు పార్లమెంటు సభ్యురాలుగానే చివరి శ్వాస వదిలినరు. ఈ సంగతి మరవద్దు మెదకు బిడ్డలు. ఆనాడు మీ రక్తాన్ని చెమటగా మార్చి ఈ 3 రంగుల జెండాను మీ భుజాల మీద మోసి ఇందిరమ్మను పల్లకీలో పార్లమెంటుకు పంపించింది కాబట్టి ఇందిరమ్మ ఈ దేశానికి ప్రధానమంత్రి అయింది. మెదకు జిల్లాకు వేలాది పరిశ్రమలు వచ్చినాయి, లక్షలాది ఉద్యోగాలు వచ్చినాయి. ఈ ప్రాంతం అభివృద్ధి పదం వైపు నడిచింది.